నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. కన్ను నీ మనసు చెరిపితే అది తెరుకుట నీకు మేలులే. రెండు కనులతో కలుగు బాధ కంటే ఒక కంటితో చేరు స్వర్గమే. నరుల దృష్టి ఎంత చూచినా తృప్తి కాదులే, హృదయ శుద్ధితోనే తండ్రిని చోచనములే. నీ కన్నులే దీపమై దేహమే వెలిగితే నీకే స్వర్గమే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు. దేవుని వర్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనమంతా కూడా లేఖనాల ద్వారా ఆలోచించేద్దాం. ఈ సమయంలోని పోయిన వారము నేను మీ కొరకు ఒక మంచి విషయాన్ని తెలియజేశాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి ఒక మాటను గురించి దాన్ని కొంత మీకు వివరించగలిగాను. తిరిగి మరలా దాన్నే ఈరోజు మీకు పూర్తిగా కాకపోయినా అర్థమయ్యేటట్లుగా వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని పట్టణ వాక్యముగా మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. చదవండి. అయితే యేసు ఇలా చెప్తున్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇది వరకు అనే మాట పాస్ట్ టెన్స్, అంతే కదండి. రేపు అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్స్, ఫ్యూచర్ టెన్స్, అంతే కదా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇది వరకు పని చేశాడంటే, తండ్రి ఎప్పుడు చేశాడట పని? ఎప్పుడు చేశాడట? పాస్ట్ టెన్స్ లో చేశాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, పిల్లరా, ఎబ్రీ పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు. ఇదిగో తండ్రి తన పని సంపూర్తిగా భూమి మీద నెరవేర్చి ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళినట్టుగా ఒక లేఖనాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తుడైన పౌలు గారు మనకు రాసించాడు. ఆ మాట చదువుతారు ఒకసారి. అపోస్తుల గారు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమంటున్నాడు? తన విశ్రాంతిలో ప్రవేశించేవారు ఎలా ప్రవేశించాలని చెప్తున్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం, ఈ మాట అండర్లైన్ చేసుకుని, దేవుడు తన కార్యములు, కార్యం అంటే అర్థం ఏంటి? పని, పనులు. దేవుడు తన కార్యములను అన్నాడు, ఒక పని కాదు ఇక్కడ, మల్టిపుల్ వర్క్స్. అంటే ఆయన ఈ సృష్టి కార్యంలో ఎన్నో రకాలైనటువంటి పనులు చేశాడు, ఎన్నో ఆయన సృజించాడు, ఆయన పని చేశాడు మన కోసం. పని చేసి ఆయన 6వ దినములోగా వాటిని ముగించి 7వ దినమున ఏం చేశాడట? విశ్రమించాడు. అంటే విశ్రాంతిలోనికి వెళ్ళాడు. నేను అడుగుతున్నాను, అంటే విశ్రాంతి ఎవరికి అవసరం అండి? విశ్రాంతి ఎవరికి అవసరం అండి? కష్టపడిన వారికా? ఏ కష్టం లేని వారికా? అవునా? ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడికి విశ్రాంతి ఏంటి? ఇంకా ఆల్రెడీ వాడు పొద్దున విశ్రాంతిలోనే ఉంటున్నాడు. కానీ ప్రతిరోజు ఉదయం వెళ్ళి పనికి వెళ్ళి పని చేసి కష్టపడి, ఏమండి, చెమటోడ్చి కష్టపడి సాయంత్రానికి ఇంటికి వస్తారే ఓపిక లేని వారుగా, ఏమండి, అలసిపోయిన వారుగా ఎవరైతే ఉంటారో పిల్లరా, అటు వారికి సాయంత్రం పూట కావాల్సింది ఏంటి? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే ఆయనే విశ్రాంతిలోనికి వెళ్ళేటువంటి
పరిస్థితి వచ్చిందంటే ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి. అర్థమవుతుందా? దేవుడు ఎంత కష్టపడితే విశ్రాంతి తీసుకుంటాడు చెప్పండి. పోనీ మనం కూడా అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఏమన్నా చేస్తున్న ప్రతిరోజు అలా కష్టపడి చెమటోడ్చి ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకుందామని ఆగిపోతాం. ఎందుకు? మధ్యాహ్నం భోజనానికి ఆగుతూ ఉంటారు. సాయంత్రం వచ్చి త్వరగా స్నానం చేసేసి భోజనం చేసి పడుకుంటారు. ఎందుకంటే విశ్రాంతి. ఎందుకంటే ఒళ్ళు ఓనం అయిపోయిందండి, చాలా లేజీగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి, ఓపిక కూడా లేదండి అంటుంటారు. ఎందుకు అంటే కష్టం. కష్టపడినప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే విశ్రాంతి. ఆ విశ్రాంతి లేకపోతే తిరిగి మరలా మనం పుంజుకోలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కష్టం విలువ మనకు అర్థం కావాలంటే మనం చేస్తున్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనం పడుతున్నటువంటి శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ, మనం పడుతున్నటువంటి ఏదైతే క్రియల వలన మనం అలసిపోతున్నామో, బాధ్యతల వల్ల మనం అలసిపోతున్నాము పిల్లరా, వీటిని బట్టి మనకు అర్థమైంది ఎంత కష్టంగా ఉందో తెలుసా. మనం కష్టం అంటే ఏమనుకుంటామండి? చెవిలోకి వెళ్ళి పెద్ద పెద్ద మోపులు కట్టుకొని మోస్తే కష్టం అనుకుంటాం కావండి, లేదంటే పెద్ద పెద్ద బరువులు మోస్తే కష్టం అనుకుంటారు. మరి ఇలాంటి బరువులు మోసే వాళ్ళు కష్టపడి విశ్రాంతి అడుగుతున్నారు కదా. ఈరోజు ఉదయం వినోద్ వచ్చాడు, రాత్రి నేను వస్తే ఎవరు కనపడలేదు, కొంచెం లేట్గా వచ్చాను, లైట్లు తీసేటప్పటికే అంటే నాకు అప్పటికే అలసిపోయాను, చాలా కష్టంగా ఉంది, ఓపిక లేదు అన్నాడు. అంటే వాస్తవానికి వినోద్ ఏం పని చేస్తున్నాడంటే ఏం బరువులు మోయట్లా. ఏం వస్తున్నాడు? బరువులు ఏం మోయట్లా. అతను చేస్తున్న పని తన దేహాన్ని ఏం చేస్తుంది? కూర్చునేది సిస్టమ్ ముందే, కానీ సిస్టమ్ ముందు కూడా అవయవాలు ఏమైపోతున్నాయి? అలసిపోతున్నాయి. అంటే విశ్రాంతి సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళకి కూడా అవసరమేనా? అవును. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, ఏం బరువులు మోస్తున్నాడని అనుకోవచ్చు, కానీ అయిపోయిన తర్వాత లోపల శక్తి అంతా లాగేసింది. మీకు ఒక విషయం తెలుసా? వినే విశ్వాసుల కంటే చెప్పే అయ్యగారులు కొద్ది సంవత్సరాలే బ్రతుకుతారు, తక్కువ బ్రతుకుతారు. ఎందుకంటే ఆయుష్ ఇదంతా లాగేసింది. ఈ మైకు, ఇందులో వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉంటుందో లోపల ఉన్న శక్తిని అంతటిని లాగేసింది. భోజనం చేసి వచ్చినా అయిపోయేసరికి మొత్తం ఖాళీ అయిపోయి ఏమంటే ఉపవాసం ఉన్నవాడు అలా పరిస్థితి అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే పని ఇక్కడ ఏం మనకు కనబడట్లా భౌతికంగా, కానీ మాట్లాడుతున్న మాటను బట్టి శక్తి అంతా యూజ్ అవుతుంది, శక్తి అంతా ఖర్చు అవుతుంది, శక్తి అంతా వినియోగించబడుతుంది అనేది పిల్లరా, దాన్ని మనం ఇలా కొలవలేము. అర్థమవుతుందా? అంటే అప్పుడు మనకు ఒక మిషన్ ఉండాలి. ఇప్పుడు ప్రసంగం ప్రారంభించక ముందు ఎంత శక్తివంతులుగా ఉన్నాము, అయిపోయిన తర్వాత ఎంత శక్తివంతులుగా ఉన్నామంటే అప్పుడు అర్థమైంది. కనుక ప్రియులారా, దేవుని మాటలతో మిమ్మల్ని బలపరుస్తుంది. నేను మాట్లాడి నేను బలహీన పడిపోతాను తెలుసా. ఇది ఎలాగో సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళకు కూడా అంతే. కళ్ళు చూసి లాగేసి చేతులు నొప్పులేసి అంటే పొద్దాగులు ఒకేసాట కూర్చోవడం వల్ల దేహం అంతా బలహీన పడిపోతుంది. ఏదైనా మానసికంగా అయినా శారీరకంగా అయినా బరువులైనా ఏదైనా శ్రమే. అంటే ఆనాడు దేవుడు ఏ పని చేశాడండి? కొండలు మోసాడా? బండ్ల మోసాడా? సృష్టి కార్యంలో ఆయన ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలకగా అది వెలుగు ఆయన. ఏమంటే సూర్యచంద్ర నక్షత్రములు గ్రహములు కలుగునుగా కానీ పలకగా ఆ రీతిగా ఆయన. అంటే ఆయన ఏం చేశాడట? పలికాడు. ఏం చేశాడు? పలికాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేనేం చేస్తున్నాను? పలుకుతున్నాను. అంటే పలుకుతే శక్తి వినియోగించబడుతుందా? ఖర్చు అవుతుందా? ఓకేనా? మరి దేవుని మాటలు అరగంట గంట పలకడానికి శక్తి వినియోగించబడుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఈ సర్వ సృష్టిని కలిగించడానికి ఎంత శక్తిని వినియోగించాలి చెప్పండి. అర్థమవుతుందండి? కొన్ని పర్వతాలు, ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రములు, మీరు ఈ భూమినే చూస్తున్నారు కదండి. సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్యగోళం 13 లక్షల రెట్లు పెద్దది ఈ భూమి కంటే. మనకేం చిన్న బంతిలా కనబడుతుంది, దీనికంటే ఎంత పెద్దదో తెలుసా? 13 లక్షల రెట్ల పెద్దది. అలాంటి పెద్ద 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 గ్రహాలను ఆయన చేతుల్లో ఎలా పలికుంటాడు, ఎలా ఆయన మాట్లాడుంటాడు, ఎలా శక్తిని వినియోగించాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే దేవుడు ఏం చేసి ఉండాలి? కష్టపడి ఉండాలి. అందుకే ఒక మంచి పాట జాన్సన్ గారు రాశారు. దేవుని కష్టం మనిషికి తెలుసా, ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా, సృష్టిని కలిగించి అండి
తన ఒడిలో మనని ఉంచి ఇలా అంతా ఆయన చేశాడు. దేవుడు ఏం కష్టం చేశాడంటే ఇదిగో మనం అనుభవిస్తున్నంతా ఆయన చేసితే. అర్థమవుతుందా? మనం ఏదైతే ఆహారాన్ని అనుభవిస్తున్నామో, ఏదైతే నీటిని పానం చేస్తున్నామో, ఏదైతే వస్త్రాలను మనం ధరించుకుంటున్నామో, ఈ సృష్టిలో ఉన్న అణువణువు ఒక మానవుడు వినియోగిస్తూ, ఒక మానవుడు బ్రతకడానికి వినియోగపరుచుకుంటున్నాం. ప్రతిదీ ఎవరు చేశారు? దేవుడే కదండి. అంటే ఇదన్నిటిని సిద్ధపరిచారంటే ముందు దేవుడు ఏం చేసి ఉండాలి? ఈరోజు ఉదయం టిఫిన్ చేశారా? పిల్లలు మీరు చేశారా? టిఫిన్ చేశారా? టిఫిన్ చేస్తాం, టీలు తాగుతాం, భోజనం చేస్తాం. మరి టిఫిన్ చేసామని చెప్పుకుంటున్నాం, భోజనం చేసామని చెప్పుకుంటున్నాం, టీ తాగామని చెప్పుకుంటున్నాం కదా. ఆ టీ ఎవరు కాచారు? ఆ టిఫిన్ ఎవరు చేశారు? ఆ భోజనం ఎవరు వండారు? అంటే మన కడుపు నిండిందని అనుకుంటున్నాం, కానీ మన కడుపు నిండడానికి ఏమండి ఒక వ్యక్తి కష్టపడింది. తన వెనకాల కష్టం ఉంది. అమ్మ కష్టపడింది, తల్లి కష్టపడింది, ఇంట్లో స్త్రీ కష్టపడింది అని మనకు అర్థమవుతుంది కదా. అంటే మనం భోజనం చేయడానికి ముందుగా ఒక వ్యక్తి కష్టపడితే మన నోట్లోకి 4 మెతుకులు వస్తున్నాయన్నది ఏమంటే వాస్తవం అని మనం గ్రహిస్తే, అలాగే దేవుడు కూడా ఈ రోజు తరతరములకు మనం తింటూ ఉంటూ బ్రతుకుతున్నాం, జీవిస్తున్నామంటే అంతా ఎవరిదయో తెలుసా? ఎవరి కష్టం తెలుసా? ఆయన రెక్కల కష్టమే. అంతా ఆయన వింటున్నాం అంటే ఈ మాటలు ఆయన అనలే కానండి. మన ఇంట్లో మన తల్లిదండ్రులు పెద్దోళ్ళు అంటారు, ఏమండి అంతా నాదే తింటున్నారండి అంటారు పెద్దోళ్ళు. ఏమండి వీళ్ళంతా తినేది ఎవరిది? నాది కాదా అంటారు. మా నాన్న కూడా అంటాడు అప్పుడప్పుడు. ఏమండి మీరు తినేదంతా ఎవరిది అనుకుంటున్నారా? నాది, నా కష్టం అంటారు. భూమి మీద ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక తండ్రి నా కష్టాన్ని మీరు తింటున్నారా ఇప్పటికీ అంటే? ప్రియులారా, కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు తన కష్టాన్ని ఈ భూమి మీద ఉన్న తండ్రులు అనబడుతున్న వారికి, తల్లులు అనబడుతున్న వారికి, ఏమండి కుమారులు అనబడుతున్న వారికి, కుమార్తెలు అనబడుతున్న వారికి, భూమి మీద ఉన్న నరుడు అన్న ప్రతి వారికి, ఏమండి పశువులకేమి, పక్షులకేమి, జంతువులకేమి, సమస్తానికి ఆహారం సిద్ధపరిచి అందరికి అందిస్తున్నాడంటే ఇది ఎవరి కష్టం? ఎవరి కష్టం అండి? దేవుని కష్టం కదా. మనం ఎప్పుడైనా గుర్తించామండి? దేవుని కష్టాన్ని గుర్తించావా? ఎవరో గుర్తించారండి. మనమంతా కూడా మనకేంటంటే దేవా నీకు స్తోత్రం, మాకు ఆత్రం అని భోజనం చేస్తాం తప్ప అసలు ఇంత కష్టపడి మా కోసం సిద్ధపరిచామయ్యా, థ్యాంక్స్ తండ్రి, నీకు కృతజ్ఞతలు అయ్యాని భోజనం చేస్తారండి ఎవరైనా? ఏమండి ఒకవేళ ప్రార్థన జోలి లేని వాళ్ళైతే వెంటనే తినేస్తారు. ఒకవేళ ప్రార్థన అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ ప్రార్థన చేస్తే ఆలస్యం అయిపోద్దని దేవా నీకు స్తోత్రం, మాకు ఆత్రం. అంటే కడుపు నింపుకోవడానికి కలిగే ఆత్రం ఏదైతే ఉందో ఆ సిద్ధపరిచిన దేవునికి కృతజ్ఞత చెప్పడానికి కూడా ఉండాలి మనకి. అర్థమైందండి? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, పని చేశాడు, నేను పని చేయొచ్చు. ఏం చేశాడయ్యా పని? ఏం చేశాడంటే చెప్పాను కదా, కొన్నే చెప్పాను. ఏమంటే సమస్త సృష్టి గురించి చెప్పాలంటే ఎన్ని గంటలు చెప్పాలండి? ఏమంటే అంతరిక్షం గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పాలండి? ఏమండి పండుతున్న ఈ భూమిని గురించి చెప్పాలంటే, నీ దాహం తీరుస్తున్న నీటిని గురించి చెప్పాలంటే, ఏమండి నీ కంటికి అందంగా కనబడుతున్న ఈ ప్రకృతిని గురించి చెప్పాలంటే, నీ కడుపు నింపి నీకు ఆకలిని తీరుస్తూ నీకు బలాన్ని ఇస్తూ నిన్ను బలవంతుడుగా మారుస్తున్న ఈ ఆహార పదార్థాల గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి చెప్పండి? చాలా చెప్పాలి కదండి. అందుకే ఒక్కరోజు చెప్పలేము, ఒక్క గంట చెప్పలేము, కొద్ది నిమిషాలు చెప్పలేము. కనుక మనం ఏం చేద్దాం? ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు చదువుదాం, ప్రతి ఆదివారం విన్నాం. ఇలా కొన్ని మాటలు రోజు కొన్ని నేర్చుకోవడం వల్ల ఆ తండ్రి గొప్పతనం ఏంటో, ఆ తండ్రి మన కోసం ఎంత కష్టపడుతున్నాడో మనకి అర్థమైతే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మన మీటింగుల్లో కూడా దేవుని కష్టం మనిషికి తెలుసు అనే అంశం పెడితే ఇదేంటండి సువార్త మహాసభలను పెట్టాలి, మహోత్సవంలను పెట్టాలని, కానీ ఇదేం దేవుని కష్టం మనిషికి తెలుసా అని పెట్టారండి మీటింగ్ అని అడిగారు కొంతమంది. అంటే అలా ఎందుకు పెట్టాలంటే గుర్తించడం. అంటే దేవుని కష్టాన్ని తింటూ మరిచిపోతూ ఏమండి దేవుని మీద తిరగబడుతున్న సమాజానికి కనువిప్పు కలగడానికి ఆ టైటిల్, అంతే కదండి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నా తండ్రి ఇది వరకు పని చేశాడు. దేవా ఏం చేసావయ్యా మా కోసం అంటే చాలా చేశాడు, చెప్పుకోలేనన్ని చేశాడు. ఏమండి మనం గ్రహించలేనన్ని చేశాడు, మన ఊహకు అందనన్ని చేశాడు. ఎలా చేశాడో దానిలోకి వెళ్ళిపోతే కదా ఎవరికి అందదు. అర్థమైందండి? ఇప్పటివరకు ఏం చేశాడో కొన్ని చెప్పాను,
ఎలా చేశాడు అంటే ఇంకేం చెప్తాం, ఎందుకంటే శాస్త్రానికి అందని నిర్మాణం ఇది. అర్థమవుతుందా? శాస్త్రానికి అందని నిర్మాణం. ఎందుకంటే ఈ శాస్త్ర ప్రపంచం కూడా దేవుడు చేసిన దాన్ని గుర్తించలేని అంటే లేదా గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు చేసింది చిన్న పని కాదు, ఆయన చేసిన తీరు అంత సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఓ ఇదేనా అంటానికి కాదు, దేవా నీవు నన్ను కలగజేసిన విధము చూడక నాకు భయమును ఆశ్చర్యము. ఒక మనిషిని కలగజేయడంలోనే భయం ఆశ్చర్యం కలిగితే ఈ విశాల సృష్టిని చేసినప్పుడు దీన్ని చూస్తే ఎలా ఉండేదో అర్థమవుతుందా? ఒక భగవంతుని నిలబెట్టడానికి 10 పిల్లర్లు వేసి పైన పిల్లరా ఇటుకొచ్చాము, పైన ఒక స్టేర్ బిల్డింగ్ వేస్తాం కదా, అలాంటప్పుడు ప్రియులారా దేవుడు ఈ సృష్టిని శూన్యములో ఏం చేశాడండి? వేలాడదీశాడు. ఏ ఆధారం లేదా? రెండు మధ్యలో వేలాడదీశాడు. అటు పైన లేదు, కింద లేదు. ఎలా ప్రభు అంటే ఆయన ఆశ్చర్య కార్యములు కనుక ప్రియులారా, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన తండ్రి ఆశ్చర్యకరుడుగా ఆశ్చర్య కార్యాలను జరిగించి 6వ దినములోగా తన పని సంపూర్తి చేసి 7వ దినం ఏం చేశాడట? విశ్రమించాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళడం న్యాయం అంటారా కాదంటారా? దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళడం న్యాయం అంటారా కాదంటారా? ఎందుకు వెళ్ళాలి విశ్రాంతిలోకి? ఇంట్లో పిల్లలు పని చేసి సాయంత్రం ఇంటికి వస్తారు, తల్లి ఏం చేస్తుందండి? ఒక భార్య ఏం చేస్తుందండి? చక్కగా వేడి నీళ్ళు పెట్టి మంచి భోజనం పెట్టి అయ్యా పడుకో అని ఆ పక్క సిద్ధపరుస్తుంది కదా. ఎందుకంటే విశ్రాంతిలోకి వెళ్ళాలి కదా. అంటే కష్టపడిన మనకి విశ్రాంతి కావాలన్నది అర్థమైతే కష్టపడుతున్న దేవునికి ఎంత విశ్రాంతి కావాలండి? ఆయన చేసిన చిన్న పని కాదు కదా, మళ్ళాగా చిన్న చిన్న పనులు చిన్న చిన్న కార్యాలు చేసేవాడు కదా. తన కార్యములు నెరవేర్చి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మాట నాకు లాస్ట్లో గుర్తు చేయండి, ఈ రిఫరెన్స్. తను ఎలా విశ్రాంతిలోకి వెళ్ళాడు, మనము కూడా ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే మనము కూడా ఏం చేయాలో ఆ కింద మాటలో చెప్తాడు. ఎబ్రీ పత్రిక 4:10 చివరికి గుర్తు చేయండి నాకు. అర్థమవుతుందా? దేవుడు విశ్రాంతిలోనికి వెళ్ళడానికి ముందేం చేశాడట? పని చేశాడు. ఇప్పుడు వాస్తవానికి ఈరోజు నేను చెప్పవలసింది ఏంటంటే, తండ్రి ఇది వరకు పని చేశాడు, ఆయన చేశాడని, యేసుక్రీస్తు సృష్టి కార్యం ముందు పని చేశాడని చెప్పాను పోయిన వారం. 2వది పితరుల కాలంలో పని చేశాడని చెప్పాను. 3వది ధర్మశాస్త్ర కాలంలో పని చేశాడని చెప్పాను. 4వది పిల్లరా నూతన నిబంధన కాలంలో శరీరాన్ని ధరించుకొని వచ్చి 33.5 సంవత్సరాలు మన కోసం పనిచేసి చేసిన ఆయన తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి, యోహాను సువార్త 4:17 భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను తండ్రి. నాకు మరలా పరలోకంలో ఏ మహిమైతే ఆ మహిమనంతో నన్ను మరలా నింపు తండ్రి అని అడిగాడండి. సెలవులో చివరి మాట ఏం చెప్పాడండి? లూకా సువార్త 23:46లోని ఏం చెప్పాడండి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎందుకు? ఆయన సమస్తమైనదని చెప్పి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. అంటే ఆత్మను అప్పగించే టైంకి, ఈ భూలోకం నుంచి దేవునికి సరెండర్ చేసే టైంకి, ఈ శరీరానికి ఏ పని అయితే దేవుడు నియమించాడో, ఆయనకి ఏ పని అయితే నియమించాడో ఆ పని భూమి మీద సంపూర్ణంగా చేశాడా? ఏమైనా కొంత మిగిలిచ్చాడా? సంపూర్ణంగా నెరవేర్చాడా? ఆయన మానవులందరి కోసం శిలువ మరణం పొందాలి, అందరి పాపముల నిమిత్తం గాయాలు పొందాలి, అందరి పాపాలు కడిగి వేయడానికి ఆయన రక్తాన్ని చెందించాలి, అందరినీ బ్రతికించడం కోసం ఆయన మనందరి కోసం చనిపోవాలి. అదే కదండి చేశాడా? అన్నీ చేశాడు కదండి. నిజంగా ఆయన గురించి రాయబడిన మాటలు ఎక్కడ మిగిలిపోకూడదని సమాప్తమైందని చెప్పాడు ఒకసారి. అంటే దప్పికొనుచున్నానని చెప్పంటే లేఖనం నెరవేరినట్లు, అంటే చెప్పవలసిన మాట నెరవేరాలి, చేయవలసిన పని, మాట అండర్లైన్ చేసుకోండి, చెప్పవలసిన మాట నెరవేరాలి, చేయవలసిన పని అంటే మాట పెండింగ్ ఉండకూడదు, క్రియ పెండింగ్ ఉండకూడదు. అర్థమవుతుందా? మనం అంటే చెప్పవలసిన మాట పెండింగ్ ఉండకూడదు, చేయవలసిన పని పెండింగ్ ఉండకూడదు. అలా పెండింగ్ లేకుండా కంప్లీట్గా నెరవేర్చి విశ్రాంతిలోనికి వెళ్ళిన వాడు ఎవరయ్యా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ముందు చెప్పాను కదా, సృష్టి కార్యానికి ముందు 1 పితరుల కాలంలో పనిచేశాడు, ధర్మశాస్త్ర కాలంలో పనిచేశాడు, నూతన నిబంధన కాలంలో శరీరాన్ని ధరించుకొని వచ్చి మనలాగా
పనిచేశాడు. 4 చెప్పాను కదా. ఆయన ఎంత పనిచేశాడంటే ఇక ఆయన శరీరధారిగా ఉన్న దినములలో క్రీస్తు పడిన కష్టాన్ని వివరించగలిగే ఆ సామర్థ్యం పూర్తిగా నాకు కూడా లేదండి. ఎందుకంటే అది వివరించడానికి ఒక మంచి పాట రాసినట్టుంది. పదములు చాలని ప్రేమ ఇది. ఏమండి గుర్తు చేయండి. పదములు చాలని, స్వరములు చాలని వర్ణన ఇది. ఎందుకంటే ఒక పదము కూడా పదాలు కూడా ప్రయోగించడానికి చాలవు, వర్ణించడానికి చాలదు. ఎందుకంటే ఏమని వర్ణించాలి, ఎంతని చెప్పాలి, ఎంతని ఆయన గురించి మనము ప్రకటించాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన చేసిన పని నేను కొద్దిది కాదండి. ప్రశంసించి మామూలుగా ఉండడానికి ఆయన చేసిన కార్యము చిన్నది కాదు. ఎందుకంటే ఈ భూమి మీద వర్ణించలేనిది అంటే పదాలు కూడిస్తే పదాలు సరిపోవట. అంత గొప్ప ప్రేమ అండి. ఎంతగా అంటే ఆయన్ని కొడుతున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరి ఎరుగురో కనుక వీరిని క్షమించు. అంత పరాకాష్ఠకి ప్రేమలో, క్షమలో, కరుణలో ఇంకెవరు వెళ్తారు చెప్పండి? అంత పరాకాష్ఠకి. అందుకే ఒక ఆయన ఎంఎం కీరవాణి ఆయన పేరేదో ఉందండి, సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఆ దేవుళ్ళలో ఒకవేళ నువ్వు చెప్పాలండి ఎవరి గురించి చెప్తావయ్యా అంటే, అయ్యా నేను హిందూనే కానీ నేను ఒకరి గురించి చెప్పాలి అన్నాడు. ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఎందుకంటే అసలు ప్రేమించడంలో, క్షమించడంలో, ఏమండి శ్రమ పొందడంలో, ప్రేమించడంలో, ఏమండి కరుణించడంలో అంత పరాకాష్ఠకి వెళ్ళి చేసి మానవుల కోసం ప్రాణం ఇచ్చినటువంటి దైవం ఈ భూమి మీద ఇంకెవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ అని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? నిజంగా అంత స్థాయిలో ప్రేమించిన వాళ్ళు కానీ, ఆ స్థాయిలో ప్రాణం పెట్టిన వాళ్ళు కానీ, ఆ స్థాయిలో ఎదుటివారిని క్షమించే ఆ స్థితి నిజంగా అది వర్ణించలేనిది. అందుకే ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరండి అని స్టేట్మెంట్ ఇచ్చాడండి. అది ఈ భూమి మీద, ఆరిన నేల మీద నుండి మానవత్వం కలిగిన ప్రతి మనిషి చెప్పవలసిన మాట ఏంటంటే జీసస్ క్రైస్ట్ వన్ అండ్ ఓన్లీ. అసలు ఆయన తర్వాత నుండి ప్రేమించడంలో కానీ, క్షమించడం తర్వాత, కరుణించడం ఆయన తర్వాత. ఎందుకంటే ఎవరైనా ఏమండి మంచి వాళ్ళ కొరకు ఎవరైనా చనిపోవచ్చు, సహజం. కానీ భక్తిలైన మన కొరకు, మానవుల కొరకు ఎవరు చచ్చిపోతారండి? ఎవరండి పని చేస్తారు? ఎవరండి తన ప్రాణాన్ని పెడతారు? ఎవరండి తన రక్తాన్ని ధారపోస్తారంటే నిజంగా ఆయనే కదండి. అవునా కాదా? సరే, ప్రాణం పెట్టడమే కాదు, ప్రాణం పెట్టే స్థితిలో సెలవుని ఇస్తున్నప్పుడు అలా కొడుతున్న వారిని చూసి ఆయన అన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారు. క్షమకైనా ఒక హద్దు ఉంటుంది కదండి, క్షమించడానికైనా ఒక హద్దు ఉంటుంది కదా. అంటే ఎల్లలు లేని, హద్దులు లేని అనంతమైనది ప్రేమ. ఏ ప్రేమ? అనంతమైన. దీన్ని అగాపే ప్రేమ. ఏ ప్రేమ? అగాపే. అంటే ఇక అది అంతము ఎంత అని చెప్పడానికి చాలదు. ఇదే, ఇంతే అంటే దానికి పరిధులు, ఎల్లలు, అంతము లేదు. శాశ్వత ప్రేమ. ఏ ప్రేమ? శాశ్వత ప్రేమ. నిజంగా పిల్లలు, ఇలా శాశ్వత ప్రేమ చూపగలిగినటువంటి ఏకైక దైవం మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పిల్లరా ఈ భూమి మీద 33.5 సంవత్సరాల కాలంలో మానవులందరి కోసం చేసిన త్యాగం, అంటే ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన పని ఎంతగా పరాకాష్ఠగా చేరిందంటే ఆయన గురించినటువంటి గ్రంథములో మనం ఆయన గురించి చదువుతుంటే నిజంగా ఈ భూ ప్రపంచంలో ఇంకెక్కడ అలాంటి క్యారెక్టర్ని మనం చూడలేము. అందుకే యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి మాటలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు చేసిన ఇతర కార్యములు వివరించి రాయదలిసి ఒకవేళ నేను అనుకుంటే, ఒకవేళ ఆయన గురించి రాయబడిన గ్రంథములు ఒకవేళ పరుద్దాం అనుకుంటే భూలోకమైన చాలదు. అంటే ఆయన ఏ కార్యాలు చేశాడో కొన్ని రాశాడు అన్నమాట. ఇక్కడ ఆయన ఎంత ప్రేమ చూపాడో దాన్ని వివరించడంలో కొంతే రాశాడు అనమాట. ఆయన ఎంత క్షమించాడో దాన్ని వివరించడంలో కొంతే రాశాడు అనమాట. అంటే ప్రతి దాన్ని కొద్దిగా క్లుప్తంగా రాస్తేనే ఎంత బైబిల్ అయి ఎంత చరిత్ర సృష్టిస్తున్నప్పుడు పిల్లలా ఆయన గురించి పూర్తిగా రాయదలిస్తే భూలోకం సరిపోదట. గ్రంథాలు పరచడానికి, ఒక్కొక్క పేపర్ కాదు, గ్రంథాలు పరచడానికే సరిపోదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? గ్రంథాలు సరిపోనంత వివరణ బైబిల్లోనే ఉందన్నమాట. భూలోకం అంతా పరిచిన సరిపోనంత గ్రంథాలు రాయాలన్నప్పుడు
అంటే అంత క్లుప్తమైన వివరణ ఇప్పుడు బైబిల్లో ఉందా లేదా? అంటే యేసుక్రీస్తు సురక్షకుడని నమ్మునట్లుగా కొంతమేరే రాశాడట. ఆయన త్యాగం అర్థమై నీ జీవిత పరమార్థం తెలుసుకొని ఈ భూమి మీద నువ్వు ఎందుకు వచ్చావు, ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నావు, ఈ బ్రతుకు ముగిసిన తర్వాత మరణిస్తే ఎక్కడికి వెళ్తావు, అసలు ఈలోగా నువ్వు చేయవలసిన పని ఏంటో, నీ జనన మరణాల మధ్య కాలంలో నువ్వు ఎలాంటి బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో, ఏం చేసి మరణించాలో చెప్పడానికి క్లుప్తంగా రాయబడిందే ది వన్ అండ్ ఓన్లీ ఏమండి బైబిల్. ఈ బైబిల్లో రాయబడిన క్లుప్త వివరణ, ఇందులో రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో పిల్లరా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవేగా అనుకుంటున్నాం మనం. ఏమండి మనోనేత్రాలు వెలిగించబడిన వారికి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సారాంశం అర్థమైన వాడికి మీరు కొన్ని అక్షరాలే చూస్తారు, ఆ అక్షరాన్ని వివరించడం మొదలు పెడితే పదాలే సరిపోవట. ఏమండి పదాలు సరిపోవట. మనం అనుకుంటాం శాశ్వత ప్రేమ అనే మాటను వివరించాలంటే ఏం వివరిస్తాం చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ శాశ్వత ప్రేమ అనే మాటను వివరించాలంటే ఇంకేం వివరిస్తాం చెప్పండి? ఎందుకంటే దానికి ఎండ్ లేదు, దానికి వెళ్ళలేవు, ఇక్కడ దాకా చెప్పడానికి అవకాశం లేదు, ఇంకేం వివరిస్తాం? అంతేనండి కొన్నిటికి ఆల్మైటీ అండి అనంతమే కది, ఇన్ఫినిటీ అంటారు దాన్ని. ఏమంటారు? ఇన్ఫినిటీ అంటే ఇక దానికి అంతం లేదు, లేదంటే ఇంత అని చెప్పలేము, అది అనంతం. అంటే యేసుక్రీస్తు ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసినటువంటి ఏమైనా త్యాగం, లేదంటే ఆయన క్షమించిన క్షమ, ఆయన మన పట్ల చూపిన కరుణ ఏదైతే ఉందో, జాలి ఏదైతే ఉందో, ప్రియులరా చూపిన దయ ఏదైతే ఉందో, దానికి మనం ఎంత అని చెప్పలేము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరాల్లో ఏం పని చేశాడు? ఆయన ఎంత చేశాడు? వర్ణించలేనంత పని చేశాడు, వివరించలేనంత పని చేశాడు. ఎంతమంది రండి, ఎంతోమంది దైవ సేవకులు నాకు ముందున్నవారు, ఇప్పుడు నాతో పాటుగా చెప్తున్నవారు, తర్వాత రానున్న కాలంలో చెప్పేవారు అందరూ ఉన్నారు. అయినా కూడా క్రీస్తుని గురించి పూర్తి వివరణ ఎంత అందరూ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే బైబిల్ అనేది ఒక మహాసముద్రం అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకుంటుంది దాంట్లో ఒక నోటి నుండి పడుతున్న తుప్పర్లు ఉంటాయే, అంతే అన్నమాట. అంటే ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా నేను చదివానంటారు చాలా మంది, ఇప్పటికే చాలా సార్లు నేను పూర్తి చేశానంటారు. అంటే నువ్వు పూర్తి చేసిన అక్షరాలనే, ఆ అక్షరాల్లో ఉన్న భావాల్ని దాన్ని వివరిస్తే వచ్చే ఆ సారాంశాన్ని ఇంకా నీకు అర్థం కాలేదు, నువ్వు ఇంకా చదవలేదు. ఎందుకంటే అక్షరం చదివేవాడికి అక్షర జ్ఞానం ఉంటే సరిపోద్ది, చదువు ఉంటే సరిపోద్ది. అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోవాలంటే పిల్లరా మహోన్నతుని విద్య ఎరిగి ఉండాలి, మహోన్నతుని విద్యను ఎరిగిన వాడై ఉండాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరుల, ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, ఆయన 33.5 సంవత్సరాల కాలంలో ఏమండి ఎంత పని చేశాడండి? చాలా పని చేశాడు కదండి. ఎంతగా చేశాడంటే దేవుని చిత్తం నెరవేర్చుటయు ఆయన పది తొదమిట్టించుటయే నాకు ఆహారం అంటాడండి. అలా ఏమంటారు దాన్ని, అలాంటి నియమంతో నిబద్ధతతో పనిచేసి అండి ఆయన ఇవ్వబడిన కాలంలో పని పూర్తి చేసి చిట్ట చివరిగా చెప్పిన మాట ఏంటి? తండ్రి నేను సమాప్తం చేశాను, నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణ చేశాను, సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకో. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితంలో యేసుక్రీస్తు యొక్క చరిత్రని అనుకుంటే, ఇప్పుడు ఆయన సృష్టి కార్యం నుండి, లేదంటే ఆయన శరీరాన్ని ధరించుకొని మన కోసం ప్రాణం పెట్టినంత వరకు ఎన్ని రకాలుగా పనిచేసాడని చదువుకున్నాం మనం. ఎన్ని రకాలుగా చెప్పాలి? ఎన్ని? సృష్టి కార్యం ఒకటి, పితరుల కాలంలో ఒకటి, ధర్మశాస్త్ర కాలంలో ఒకటి, శరీరంతో ధరించుకొని ఇంకోటి. ఇప్పుడు 4 విషయాలు చూసాం. ఇప్పుడు ఆయన నీ విశ్రాంతిలోకి నేను వస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు అంటే ఆయన కూడా పని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, అమ్మయ్య యేసుక్రీస్తు బాధలు పోయినాయి, యేసుక్రీస్తు బాధలు పోయినాయి, ఆయన శరీరధారి అయిన దినముల్లో మహారోదన కన్నీళ్ళు, ఏమంటే ప్రార్థనలు, యాచనలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడైతే ఆయన ప్రశాంతంగా తన పని పూర్తి చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతిలోకి వెళ్ళాడు. అందుకే ఆయన అంటాడు, ఏమని అంటాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటే, ఆయన విశ్రాంతిలో ఉండడమే కాదు మనకు కూడా విశ్రాంతి ఇస్తాడట అని చాలా మంది క్రైస్తవులు పొరబడింది ఏంటంటే,
అసలు ఈ లోకంలో చాలా కష్టాలు ఉన్నాయి. చర్చిలో పోతే ఫ్యాన్ ఉంటుంది, లైట్లు ఉంటాయి, చక్కగా అన్నీ ఉంటాయి. అసలు ఏ పని చేయవసరం లేదు, కూర్చోవడం, వెంటనే రావడం, ఇంటికి వచ్చి భోజనం చేయడం, ఇదే విశ్రాంతి అనుకుంటున్నాను. కాదు, అర్థమైందండి? ఆయన చెప్పిన విశ్రాంతి భూమి మీద విశ్రాంతి గురించి కదా ఆయన చెప్పింది, పరలోక విశ్రాంతి గురించి చెప్పాడు. అంటే భూమి మీద ఇది పని కాలం, ఇక్కడ విశ్రాంతి కాలం కాదు. ఏమంటే పొలానికి వెళ్ళినోడు విశ్రాంతి తీసుకుంటాడా, పని చేస్తాడు? ఈ లోకాన్ని దేంతో పోల్చాడు దేవుడు? ఈ లోకం పొలంతో పోల్చాడు. ఈ లోకంలోకి వచ్చామంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. ఇక్కడ పని చేసి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? విశ్రాంతి తీసుకుంటాం. ఇప్పుడు మనకు భూమి పొలం అయితే, లేదంటే ఈ లోకం పొలం అయితే ఇక్కడ పనిలో ఉండాలి. ఈ లోకాన్ని విడిస్తే విశ్రాంతిలోకి, ఇది క్రమం. మనమేమనుకుంటున్నాం, చాలా మంది అర్థం కాక ఇక్కడే విశ్రాంతి అనుకుంటున్నారు. మరి ఎక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? మళ్ళీ అర్థమవుతుందా? కనుక పిల్లనా, సరే, మన సబ్జెక్ట్ అది కాదు కనుక వెళ్తే ఆలోచన అయిపోతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటి వరకు చేసిన పనుల గురించి చెప్పాను. అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఏంటంటే, ఇప్పుడు ఆయన పనిచేసి, తండ్రి పనిచేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ముగించుకొని పనిచేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనకి ఏ బాధలు లేవని మనం అనుకుంటున్నాం. పని ముగించిన ఆయన ఏ పని చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సమయం ఇది. పని ముగించాడు ఆయన, సమాప్తమైందని చెప్పి ముగించాడు. తండ్రి, నాకు ఇంతకుముందు ఏ మహిమ అయితే ఉంది, ఆ మహిమ నాకు తిరిగి ఇచ్చే, ఎందుకంటే నీ పని కంప్లీట్ చేశాను కదా అని చెప్పిన ఆయనే 500 మంది ఒకేసారి చూస్తుండగా ఆయన పరలోకమునికి ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా. పరలోకానికి ఎక్కిపోయిన ఆయన చేస్తున్న పని ఏంటి? అందుకే టైటిల్ ఏం చేద్దాం? క్రీస్తు పరమునకు వెళ్ళిన తర్వాత చేస్తున్న కార్యములు ఏంటి, లేదంటే పని ఏంటి? దాని గురించి మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? అందుకే ప్రతిదీ వివరించి చెప్పాలంటే గంట టైం పట్టింది. కానీ మనకున్నది 1 గంటకే ముగించుకోవాలి. కనుక నేనున్న సమయంలోనే కొద్ది నిమిషాలు మీకు చెప్పేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని బట్టి మీరేం చేయాలంటే, చెబుతున్న మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఏమవ్వాలి? ఫాలో అవ్వాలంటే ప్రారంభించిన దగ్గర నుంచి ముగింపు దాకా మీరు ఫాలో అయితే అర్థమైంది. లేదంటే అక్కడ మీరు మిస్ అయిపోయి అక్కడక్కడ సంచరించారనుకోండి, మీ మనసు అలా వెళ్ళిపోయింది అనుకోండి, మధ్యలో ఆ గ్యాప్ని ఎవరు పోడ్చలేరు, అది అర్థం కాదు అండి. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది, ప్రశ్నార్థకంగా డాష్ ఉన్న చోట అది మీకు తెలిసింది కాకపోతే ఏం చేస్తారు? ఏం రాయలేరు కదా. అలాగే ప్రసంగంలో కూడా మీరు ఎక్కడైనా మీ మనసు ఇంటికి వెళ్ళడం, ఎటో వెళ్ళడం జరిగింది అనుకోండి, అక్కడ డాష్ వచ్చింది అంటే అక్కడ వివరణ మీకు అర్థం కాదు. కనుక జాగ్రత్తగా వినాలి. కనుక పిల్లరా, డాష్ అనేది ఎగ్జామ్ పేపర్లో ఉండాలి, కానీ మన మనసులో ఉండకూడదు. అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు పరమునకు వెళ్ళిన తర్వాత చేస్తున్న పని ఏంటి చూద్దాం. నా తండ్రి ఇది వరకు పని చేయాలంటే నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నావు ప్రభు అంటే, భూమి మీద ఉన్నప్పుడు చేసాము, మనకు అర్థమైంది, తెలుసు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు? కష్టాలన్నీ మాకే, ఆయనకి ఏమీ లేవు అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 34 వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు చెప్పేది ఏం చెప్తున్నాను? ప్రజెంట్. ఏం చెప్తున్నాను? ప్రజెంట్ క్రీస్తు ఏం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఫ్యూచర్ టెన్స్ చెప్పుకున్నాం, అంటే జరిగిపోయింది చెప్పుకున్నాం. ప్రస్తుతానికి, క్షమించండి, పాస్ట్ టెన్స్ చెప్పుకున్నాం, జరిగిపోయిందని. ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకుంటున్నాం, అంటే ప్రస్తుతానికి క్రీస్తు పరిస్థితి ఏంటి, ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, పరమున ఉన్నాడు. పరమున మరి విశ్రాంతి కదా, మరి విశ్రాంతిలో కూడా ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన చెప్తున్నాడు. చదువుదాం. శిక్ష విధించేవాడెవడని? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వం. ఇప్పుడు ఇంకేదో చెప్పవసరం, ఆయన ఎక్కడున్నాడట? ఆయన మృతుల్లో నుండి లేచాడని వివరణ ఇచ్చేశాడు అనండి. తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడట? దేవుడు కుడి పార్శ్వమున ఉన్నవాడు. ఇప్పుడు దేవుని కుడి పార్శ్వము నుండి ఏం చేస్తున్నాడు అది మనం తెలుసుకోవాలి. మన కొరకు విజ్ఞాపనలు, అంటే విజ్ఞాపన కూడా చేయవాడు. అంటే ఇప్పుడు మనందరి కోసం యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడు?
మనం ఏమనుకుంటాం, అయ్యా కొంచెం మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి అంటాం. అవునా కదా? ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఇంట్లో గొడవలు, ప్రశాంతత లేని పరిస్థితులు, ఏమంటే అల్లరి, ఏదో సమస్య మన ఇంటిలో వెంటాడుతూ మన బాధ పెడుతున్నప్పుడు మనం అడుగుతాం, ప్రార్థన రిక్వెస్ట్ పెడతాం. ఎవరికి? అయ్యా వినోద్ గారు వచ్చే శుక్రవారం కొంచెం మా కుటుంబం గురించి కూడా చేయించండి, అంశం పెట్టండి. మా గురించి కూడా, మా ఇంటి గురించి, మా కుటుంబాన్ని గురించి, లేదంటే మా యొక్క బిడ్డల గురించి, మా బిడ్డల చదువుల గురించి, లేదంటే వారి యొక్క వివాహాల గురించి, వారికి కావాల్సిన సంతానాన్ని గురించి, లేదంటే వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవల గురించి కొంచెం ప్రేయర్లో పెట్టండి. రిక్వెస్ట్ అర్థమవుతుందండి. ప్రార్థన విజ్ఞాపనలు చేయండి అయ్యా అని మనం చెప్తాం కదండి. పిల్లరా అసలు ఎంతకు ఎవరికి చెప్పాలో తెలుసా? ఎవరికి చెప్పాలో తెలుసా? ఎందుకంటే మనకు చెప్తే మర్చిపోతాం కొన్నిసార్లు. కానీ మర్చిపోని వాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అండి. ఆయనట మన అందరి కోసం పరము నుండి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన. అవునా? ఆయన కూడా విజ్ఞాపన చేస్తాడా? ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ఎవరి కోసం? ఆయన కోసం ఆయన చేసుకోవట్లా. ఆయన ఎవరి కోసం చేస్తున్నాడట? విజ్ఞాపనలు చేస్తున్నాడు. చూడండి మరో మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక. ఆయన ఎవరి కోసం చేస్తున్నాడట? 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన అంటే యేసుక్రీస్తు తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షం. ఈ మాట అంటారు, ఏం చేసుకోండి. దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున. దేవుని వద్దకు వచ్చే వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. దేవుని వద్దకు వచ్చే వాళ్ళు ఎవరు? ఎవరు? అందరూ వస్తున్నారు కదా. అంటే మన అందరి పక్షాన ఎవరు చేస్తున్నారట? ఈయన అంటే యేసుక్రీస్తు దేవుని వద్దకు వచ్చే వారి పక్షాన విజ్ఞాపనలు చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే శిలువలో తన రక్తాన్ని కార్చి మన పాపాలను కడిగాడు. కల్వరి శిలువలో భౌతికంగా తన దేహమందు మన పాప భారాన్ని మోసి ఆయన గాయాలు పొంది పిల్లరా మనకి విముక్తిని కలగజేశాడు, మనకి పరిశుద్ధతను దయచేశాడు, మనకి పిల్లరా విడుదలను అనుగ్రహించాడు కదా. అయితే రక్షణను అనుగ్రహించిన ఆయనట ఇప్పుడు పరమునకు వెళ్ళిన తర్వాత కూడా దేవుని ఎదుకు వస్తున్న వారి పక్షమున ఏం చేస్తున్నాడట? ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మనకు సంపూర్ణ రక్షణ. ఏ రక్షణ? సంపూర్ణ రక్షణ. అంటే కంప్లీట్ గా మనం రక్షణలోకి వచ్చేసేయాలి. ఎక్కడ కొంచెం కూడా ఏమండి మనం ఇంకా డౌట్ లో ఉండిపోయి నరకానికి చేర్చబడే వారి లిస్ట్ లో ఉండకూడదు. మనకట సంపూర్ణ రక్షణ. సంపూర్ణ రక్షణ అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? సంపూర్ణ రక్షణ ఏమండి అంతం వరకు సహించేవాడే రక్షింపబడును అన్నాడు కదా. అంటే అంతం వరకు అంటే ఈ లోకంలో మన తుది శ్వాస విడిచే వరకు మనకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మనకున్న పరిశుద్ధతను కాపాడుకుంటూ, మనకున్నటువంటి భక్తిని కాపాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన ఏమంటే క్రియలు చేస్తూ భయభక్తులు కలిగి ఉంటే అంతం వరకు మనం అలాగ ఉండగలిగితే క్రీస్తులాగా మనం ఏం చేస్తాడంటే రక్షణ మనకు ఇస్తాడట. అందుకే ప్రియులారా సంపూర్ణ రక్షణ మన అందరికి ఇవ్వడం కోసమట నిత్యం పోరాడుతున్నాడట. నిత్యం ఆయన మన పక్షాన్ని ఏం చేస్తున్నాడట? చెప్పాను కదా, ఆయన పరమందు మన పక్షమున దేవుని యొద్దకు రాబడుతున్న ప్రతి ఒక్కరి పక్షాన ఏమండి ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన. ఎందుకంటే మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకుంటారులేండి, అసలు అక్కడికి వెళ్తే కనీసం నన్ను ఎవరు పట్టించుకోరండి, చర్చిలో నన్ను గుర్తించే వాళ్ళు లేరండి, దేవుని యొద్దకు వెళ్తున్నాను కానీ నన్ను ఎవ్వరు గుర్తించట్లేదని అనుకోవచ్చు. పిల్లరా మీరు బాధపడకండి. మనందరి పక్షాన మన గుర్తించి మనకు సంపూర్ణ రక్షణ ఇచ్చుటకు ఒక ఆయనట ప్రయాసపడుతున్నాడట. రక్తం ఇవ్వడమే కాదు, ప్రాణం ఇవ్వడమే కాదు, క్షమించడమే కాదు, పరిశుద్ధతను ఇవ్వడమే కాదు, పూర్తిగా ఇప్పుడు పరమునకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సంపూర్ణ రక్షణ మనకి ఇవ్వడానికి నిత్యము మన పక్షాన్ని ఏం చేస్తున్నాడట? ప్రార్థన. ఏమండి రోజు మనం ప్రార్థన చేస్తాం కదా. ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన చేస్తాం. ఎవరి గురించి చేస్తాం? ఊరంతా కోసం చేస్తామండి. చేసినా మా గ్రామాన్ని క్షమించండి, గ్రామంలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, గ్రామంలో ఉన్న ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి అని చేస్తాం. కానీ మన ఇంట్లో వాళ్ళ గురించి చేసేటప్పుడు ఏం చేస్తామండి? మా అమ్మని జ్ఞాపకం చేసుకోండి, మా నాన్న జ్ఞాపకం చేసుకోండి, మా తల్లిని జ్ఞాపకం చేసుకోండి, మా భార్యని జ్ఞాపకం చేసుకోండి, భర్తని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. గుచ్చి మనం మాట్లాడతామా లేదా? గోజాడతామా లేదా? కన్నీళ్లు కార్చి అడుగుతామా లేదా? ఎందుకు?
మనము మన మన బంధువులు, మన యొక్క రక్త సంబంధికులు, మన కుటుంబీకుల కోసం మనం ఎలా చేస్తామంటే వారి పక్షాన మనం ప్రార్థన చేస్తాం అండి. ఈరోజు నా కొడుకు ఇలా ఉన్నాడంటే ఎందువల్ల తెలుసా? తల్లి ప్రార్థన అండి. బిడ్డలు ఇలా ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ప్రార్థన అండి. అంటే వీళ్ళు ఇలా ఉండడానికి వెనక ఎవరి ప్రార్థన ఉంది? ఏమండి, ఎవరి ప్రార్థన ఉంది? ఎవరి కృషి ఉంది? తల్లిదండ్రులు ఉంది కదా. అంటే ప్రియులారా, ఇలా మనం క్షేమం పొందడానికి, ఇలా సంరక్షణ పొందడానికి ఎవరో ఒకరు మన నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు మన బంధువులు కనుక చేస్తున్నారు, భార్య కనుక చేస్తుంది, భర్త కనుక చేస్తాడు, కుమారుడు కనుక చేస్తాడు, అంటే తల్లిదండ్రులు కనుక పిల్లల కోసం చేస్తారు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తట అందరి పక్షాన ఏం చేస్తున్నాడట? మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు అంటే తల్లి కంటే మిన్నగా, తండ్రి కంటే మిన్నగా, అన్న కంటే మిన్నగా వారైనా మరుస్తున్నారు కానీ నేను మిమ్మల్ని మరవను అన్నాడా? ఆయన మర్చిపోడండి. ఒక మంచి పాట నేను అప్పుడప్పుడు పాడతాను. ఏమండి, స్నేహితులే హృదయమును గాయపరచగా, ఏమండి, ఒక మంచి పాట. యేసుక్రీస్తు ఎలా ఆదరిస్తాడు అంటే ప్రియులారా, మన పక్షా నుండి నిజంగా మనం ఓన్ చేసుకుంటాడు ఆయన. నా కుమారు ఇంకనూ జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడని ఒక పౌరులాగా మనం బ్రతకగలిగితే ప్రియులారా, నిజంగా ఆయన మన పూర్తిగా వశం చేసుకొని మన కోసం పోరాడుతున్నట. విజ్ఞాపనలు, ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపన మన పక్షాన చేస్తున్నాడు. ఆయన కోసం కదా, ఆయన కోసం. అసలు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కోసం ఆయన ఏం చేసుకోలేదు. ఏమంటే ఈ లోకాన్ని విడిచి పరమకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన కోసం ఆయన ఏం చేసుకోలేదు. అంటే మన కోసం మనం చేసుకునేది అండ్ అది స్వార్థం, కానీ ఇతరుల కోసం చేసేది నిస్వార్థం. అన్నా కదా, నిస్వార్థమైన విజ్ఞాపన మన అందరి కోసం చేస్తున్నాడండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? ప్రభు పరమును ఖాళీగా ఉన్నాడా? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన విజ్ఞాపన ఆయన చేయించున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా తప్పిపోతే, ఎవరైనా తప్పుదారిలోకి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు? మన పక్షాన ప్రార్థన చేయడమే కదట. మరో మాట కూడా చూడండి, మరో పాయింట్ చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్నపిల్లలారా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు నేను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. పిల్లారా, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది అంటే అర్థం ఏంటండి? అర్థం ఏమండి చెప్పండి. ఉత్తరవాది అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి తెలిస్తే. పోస్ట్ మ్యాన్ కాదు. ఉత్తరవాది అంటే ఈయనే బాధ్యుడు, జవాబుదారి. ఏమండి, జవాబుదారి, లేదంటే ఈయనే బాధ్యుడు. ఏమండి, ఈ సామాన్లకు ఎవరండి బాధ్యులు అంటే? మీ సామాన్లకు మీరే బాధ్యులు అంటే అర్థం ఏంటి? ఆటోల్లో అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు, మీ సామాన్లకు మీరే బాధ్యులు అని. మధ్యకాలంలో సెమినార్లోని పిల్లలు మాటికి తప్పిపోయి దొరకట్లేదు. అంటే వాళ్ళు అక్కడక్కడ ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఇంతమంది 10,000-12,000 మంది జనం వచ్చారు అక్కడ మొన్న ఈ మధ్య వైజాగ్లో. వచ్చినప్పుడు పిల్లలు అటు ఇటు స్నానం చేసి వస్తారని, లేదా బాత్రూమ్ పోయి వస్తారని పోయి ఈ జనంలో కనిపించి పడిపోయి అర్థం కాక అటు ఇటు పోయి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళని స్టేజీ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిని స్క్రీన్ మీద చూపించి, వీడు ఎవడో తప్పిపోయాడు, మరి దీనికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఏడన్నారు, అర్జెంటుగా వేదిక దగ్గరికి వచ్చి తీసుకెళ్ళండి అంటే అప్పుడు తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి నుండి వచ్చి తీసుకొని పోతున్నారు. అప్పుడు ప్రకటన చేశారు, అమ్మా మీ భౌతికమైన సామాన్లకే కాదు, మీ గర్భఫలమైన సామాన్లు కూడా మీరే బాధ్యులు, మీరు వారికి జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆ పిల్లలకు ఉత్తరవాది ఎవరంటే తల్లిదండ్రులు, బాధ్యులు అనే మాట అర్థమైందా? ఇప్పుడు దేవుడు తన పిల్లలకు ఉత్తరవాది ఎవరు? ఇప్పుడు బాధ్యుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే మన పక్షాన ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడమే కాదట, మన పక్షాన బాధ్యత తీసుకున్నాడు. ఇగో వీడు బాధ్యత నాదండి, వాడు ఏం చేసినా నేను చూసుకుంటాను,
వాడు బాధ్యత నాది అంటే అంటే తన అండర్లోనికి మన యొక్క జీవితాలను ఆయన తీసుకుంటున్నాడంటే మన మీద ఎంత నమ్మకాన్ని పెట్టాడో గుర్తించండి. ఇప్పుడు అర్థమవుతుందండి? మన మీద ఎంత నమ్మకం పెడితే, ఇదిగో వీళ్ళంతా నా బాధ్యులు, వీళ్ళని నేను చూసుకుంటాను, ఇదిగో వీళ్ళ నుండి నీకు ఎలాంటి ఆటంకం జరగదు, వీళ్ళ విషయంలో నువ్వు డౌట్ పడవద్దు, వాళ్ళందరూ నేను చూసుకుంటాను, నాకు విడిచిపెట్టు. ఏదైనా తప్పు జరిగితే నన్ను అడుగు, అంతే కదండి. ఇప్పుడు పిల్లలు తప్పు చేశారనుకోండి, ఎవరిని అడుగుతారు? అరే ₹1,00,000 తప్పు నువ్వు నష్టం చేసావు, నువ్వు కట్టురా అంటారా? తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వాళ్ళని నిలదీసి అడుగుతారు. ఎందుకు? ఈ సామాన్లకు బాధ్యులు వాళ్ళే కనుక. అంతేగా పిల్లరా? అంటే పిల్లలు చేసిన తప్పుకు ఎవరిని నిలదీస్తారండి? తల్లిదండ్రులు నిలదీస్తారు. ఎందుకంటే వీళ్ళకి బాధ్యులు, లేదంటే ఉత్తరవాదులు, అంటే వాళ్ళ బాధ్యతను వహించిన వాళ్ళు అని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకండి. మీరు పాపం చేయకుండాకే నేను ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు అను ఉత్తరవాది పరలోకమందు తండ్రి వద్ద మీకు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏ తప్పు చేసినా బాధ్యుడు ఎవరు? అంటే అనేది ఎవరిని? మాట వచ్చేది ఎవరికి? నింద వచ్చేది ఎవరికి? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అంటే బాప్తిసం గురించి పొందిన వారిని గురించి చెప్తున్నాడు. పొందిన తర్వాత, అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సెలవేస్తున్నారంటే, అంటే బాప్తిసం తీసుకున్న ప్రతి వాడు, అయ్యా నేను పరిశుద్ధుడిగా ఉంటాను, లోకంలో పాపం చేయను, ఇక నేను ఆ చుట్ట తాగను, ఆ కైని తినను, లేదంటే ఆ గుట్టకాలు తినను, లేదంటే ఆ మందు తాగను, ఆ పాపం కార్యాల జోలికి వెళ్ళను, ఇక నీ బిడ్డగా నేను బ్రతుకుతానని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు కదా. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ఒక ప్రమాణం చేసి, ఏమండి ఒక మంచి నిర్ణయంతో ఆ నెలలో నుంచి ఒడ్డుకు వచ్చాం కదా. ఇగో ఈ తీర్మానంలో ఉన్న మనకి ఏమండి దేవుని సన్నిధిలోకి వస్తే ప్రతి ఆదివారం పరలోక సంబంధమైన వరములో పాలు పొందడానికి మనకు అవకాశం ఇచ్చింది. పరలోక సంబంధమైన వరం ఏంటంతకి అంటే, పరలోక సంబంధమైన వరం అంటే పరిశుద్ధాత్మని పొందడం. అర్థమైందా? బాప్తిసం పొందిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వరంగా ఇస్తాడని అపొస్తలుల కార్యములు 2:42 చెప్తాడు. ఇది మీకునే కాదు, ఆయన యొద్దకు పిలువబడిన వారందరికీ చెందును ఆయన ఒక వరం ఇస్తాడు. ఏంటయ్యా ఇచ్చే వరం అంటే, సంచికరువుగా మిమ్మల్ని కాపాడుటకు, సర్వసత్యంలో మిమ్మల్ని నడిపించుటకు, మీకు ఆధారంగా ఉండడానికి, మిమ్మల్ని పరములకు నడిపించడానికి మీలో నేను ఒక ఆదరణకర్తను నేను మీకు వరంగా ఇస్తానని చెప్పాడు. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయడం ముద్రని మనకి వేశాడు. ఆ ముద్రనే పరిశుద్ధాత్మ. ఆత్మను పొందుకున్న మనమంతా కూడా సంఘంలో ఆత్మలో పాలి భాగస్థులమై ఆత్మ కలిగించు ఐక్యతతో మనం ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, అందరూ కలిసి ప్రతిగానాలు చేస్తూ దేవుళ్ళు ఆనందిస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఐక్యపరిచింది ఎవరు అనుకున్నారు? ఆత్మే. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం దేవునిలో అందరం ఐక్యగలం వారమై ఆరాధనలో ఉంటున్నామంటే ఆత్మ కలిగించే ఐక్యత ఇది. అయితే ఈ ఆత్మను మనం అంతా కూడా ఏం చేసామట? పొందుకున్నాం. అర్థమైందా? పొందుకున్న మనము ప్రతి ఆదివారం ఆయన శిలువ మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకున్నట్టుకై, మన మీద ఉన్న బాధ్యతను ఎరుగుటకై, దాన్ని ప్రకటించాలన్న ఒక ఉద్దేశం చేత ప్రియులారా ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం? ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసమును భుజించి పానం చేస్తున్నాం కదా. ఎందుకయ్యా అంటే ప్రియులారా, మనం ఎందుకు చేస్తున్నామో తెలుసా? జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి మనం ఏం కలిగి ఉన్నామో, మనం చేయవలసింది ఏంటో, మన మీద ఉన్న బాధ్యత ఏంటో గుర్తెరగడం కోసం ప్రియులారా ప్రతి ఆదివారం ఇది చేస్తున్నాం. అర్థమైందా? అయితే ఇది చేస్తూ గుర్తెరుగుతూ నిత్యం మరలా తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఈ సామాన్లకు బాధ్యులు ఎవరని చెప్పాడు? ఏమండి? ఈ వ్యక్తులకు ఉత్తరవాది ఎవరండి? ఈ బైబిల్ ఏమంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారందరికి ఉత్తరవాది ఎవరు? అంతే కదా, యేసుక్రీస్తే కదా. ఇప్పుడు యేసుక్రీస్తే బాధ్యత వహించాడు. వీళ్ళ నుండి ఏ ఆటంకం జరిగిన నాది బాధ్యత, నన్ను అడగండి అని ఆయన మన పక్షాన నిలబడ్డాడు. అయితే ఇప్పుడు మనం తప్పిపోయి తప్పుడు కార్యాలు చేస్తే, తప్పిపోయి నీతి మాలిన కార్యాలు చేస్తే, తప్పిపోయి లోక సంబంధమైన లోకంలో మాలిన్యమైన కార్యములు చేస్తే ప్రియులారా
తప్పిపోయిన మన్న బట్టి దేవుని కుమారుడికి మరలా ఏం జరిగిందట? మరలా సెలవు వేసిన వారు అవుతారు. మరలా సెలవు వేసిన వారు అవుతారంటే అంటే ఒకరోజు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆనాటి యూదులు రోమ సైనికులు కలిసి సెలవేసి దారుణాతి దారుణంగా కొట్టి చంపారు కదా, సెలవేశారు కదా. పిల్లలు ఎంత ఘోరం అండి. పాటలు పాడతాం కదా, ఎంత దీనాతి దీనమో అని పాటలు పాడతాం, ఎంత ఘోరమయ్యా నీ శిలువ మరణం అని పాటలు పాడతాం పిల్లరా. అంత ఘోరమైన శిలువ మరణానికి అప్పగించి ఆయన ఘోరాతి ఘోరంగా హింసించిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు హింసించారు? ఎవరు హింసించారండి? ఆనాడు యూదులు కదా మనం చెప్పుకుంటాం. అసలు అందుకే ఆ యూదులు అంటే ఎంత కోపంగా ఉంటుంది మనకి. నా ప్రభుని సెలవుకి ఎక్కించారు ఈ దరిద్రులు అనిపిస్తుంది కదండి. అయితే ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం భౌతికంగా ఆయన సెలవేస్తే వాళ్ళు ఈరోజు ఆయన ఉత్తరవాదిగా మనందరికీ ఉన్నాడు కదా, మన పక్షాన బాధ్యత వహిస్తున్నాడు కదా, మన పక్షాన ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన పక్షాన ఉన్న మనము తప్పిపోతే శిక్ష ఎవరి మీదకి వస్తుందో తెలుసా? మరలా తప్పిపోయిన వారు తమ విషయంలో మరలా మనిషి కుమారుని సెలవేస్తున్నారు. బాహాటముగా ఆయనని అవమానపరుస్తున్నారంటే మనం తప్పిపోయిన ప్రతిసారి కొరడా దెబ్బ ఎవరి మీద పడింది తెలుసా? తప్పిపోయిన ప్రతిసారి ఆ కొరడా దెబ్బ ఎవరి మీద పడింది తెలుసా? యేసుక్రీస్తు మీద పడింది. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ఎప్పటికీ మనం తప్పిపోతున్న దాన్ని బట్టి శిలువ మరణం అనుభవిస్తూనే ఉన్నాడా? అనుభవిస్తున్నాడా? లేదు. నమ్మట్లేదా మీరు? నిజమండి, ఆయన అనుభవిస్తున్నాడు. ఎలా అనుభవిస్తాడో బాగా మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్పాలండి. ఇంకో 1/2 గంట ఉంది నాకు సమయం. ఏమండి బాగా అర్థం కావాలంటే ఏమండి, మనం కన్న బిడ్డలో లోకంలో ఇష్టానుసారంగా బ్రతికి అందరికీ చెడు చేస్తూ ఎవడరా వీడిని కంది కానీ ఊరి మీద పడేశారని మాట్లాడుతుంటే పిల్లల వాడు దొంగతనాలకి, వ్యభిచారాలకి, తప్పుడు కార్యాలకి చేస్తూ చేయరాని కార్యాలు చేస్తుంటే వాడు వెళ్ళి ఆ దారిని చూసి ఒక తల్లి హృదయం ఎలా తలగిలుగుతాడు? ఎవరు వచ్చి కొట్టట్లా తల్లిదండ్రులని. వాడు తప్పుడు కార్యాలు చేస్తున్న దాన్ని బట్టి, వాడు తప్పిపోయి తిరుగుతున్న దాన్ని బట్టి అవమాన భారంతో తల్లిదండ్రులు గుండె గాయం అయితే లేదా? హృదయంలో నొచ్చుకుంటారా లేదా? అంటే గాయం భౌతికంగా అవసరంలా. కుమారుడు చెడిపోతే సమాజంలో వస్తున్న చెడ్డ పేరు పెట్టి తల్లిదండ్రులు ఎలా నలిగిపోతారు? ఈరోజు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉత్తరవాదిగా ఉన్నాడండి. మన బాధ్యత ఆయన వహిస్తున్నాడు. అంటే ఇప్పుడు బాప్తిసం పొందిన ఏ ఒక్కరు తప్పిపోయినా యేసుక్రీస్తుకి ఏముంటదట? శిలువ మరణం. అంటే మరలా ఆయనకి శిక్ష, మరలా కొరడ దెబ్బలు. బాహాటం అంటే ప్రజల్లో బాహాటంగా అంటే అర్థం ఏంటి? రహస్యంగా కాదు, అందరి ముందు అందరూ చూస్తుండగా అవమానపరచడం ఆయన్ని. అర్థమైందండి? నిందించడం ఆయన్ని. కనుక నా ప్రియ సహోదరులను ఇప్పటికీ స్టిల్ తప్పిపోతున్న వారిని బట్టి క్రీస్తు మరలా ఏం చేయబడుతున్నాడు ఏమండి? కొరడా దెబ్బలు తింటున్నాడు, అవమానపరచబడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, పరమునకు ఎక్కిపోయిన తర్వాత చేస్తున్న పని ఏంటి? విజ్ఞాపన చేస్తున్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఏమండి మన పక్షాన, ఏమండి మనం చేసిన తప్పులకి ఆయనే సహిస్తున్నాడు, మరలా ఆయనే భరిస్తున్నాడు, అవమానాన్ని ఆయనే సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. మనకు అర్థమైంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. అయ్యో నా ప్రభు ఇంతగా ఇంకా త్యాగం చేస్తూనే ఉన్నాడా నా కొరకు? ఇంతగా నా కోసం ఇంకా పరితపిస్తూనే ఉన్నాడా? నా కోసం ప్రార్థన చేయడమే కాదు, నా కోసం అవమానాలు కూడా పంపుతున్నాడా? నా కోసం ఇంకా ఆయన ఏమండి ఆ కొరడా దెబ్బలు భరిస్తున్నాడా? ఆ నిందను భరిస్తున్నాడా? ఒక్కసారి మన మనసులో ఆలోచిస్తే నిజంగా మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో ఇంకా తప్పుడు అడుగులు వేస్తున్నామో, నిజంగా మనం వాక్యం చేత వెలిగించబడిన వారమైతే, వాక్యం చేత దిద్దుకునేటువంటి వారమైతే వెంటనే ఈరోజు ప్రభువా నన్ను క్షమించండి, వాక్యం అయిపోయిన తర్వాత నన్ను క్షమించండి, ఎప్పటి వరకు నేను తప్పిపోయాను నన్ను క్షమించండి. ఎన్నోసార్లు కొరడా దెబ్బలు నా వలన పడ్డాయి, అవమానాలు క్రీస్తు నువ్వు అనుభవించావయ్యా నన్ను క్షమించు అని మనం ఏం చేయాలట? పశ్చాత్తాపం హృదయంతో అడగాలి. కనుక ప్రియులారా, ఏం చేస్తున్నాడని మనం చదువుకున్నాం. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉత్తరవాదిగా ఉండి మన పక్షాన్ని అన్ని ఆయనే వహిస్తున్నాడు, సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. అర్థమవుతుందండి? అప్పుడప్పుడు వాడేదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి అండి, వాడేదైనా ఎరగకూడదు చెప్పండి, నేను కడతానంటాం మన తల్లిదండ్రులకి. అంటే ఈ స్థానంలో ఎవరున్నారు తెలుసా? మన పక్షాన ఆయన ఉన్నాడు. అంటే మనం చేసే ప్రతిదానికి ఆయన భరిస్తున్నాడు, ఆయనే వహిస్తున్నాడు. ఆయన మన పక్షాలను ఉత్తరవాదిగా సమస్తాన్ని ఆయనే పిల్లరా మోస్తున్నాడు. కనుక ఆలోచించండి. ఇది పరములకు ఎక్కిపోయిన తర్వాత చేస్తూ
పని అది మనం చూద్దాం. ఓకే, మరో మాట కూడా చూద్దాం. ఈ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఇంకా ఏం చేస్తున్నాడో చూసి ముగించుకుందాం. ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేస్తున్నాడట. అర్థమైందా? ఇప్పటికే ఆయన శోధింపబడ్డాడు 33.5 సంవత్సరాల్లో. ఇప్పటికీ స్టిల్ ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి కూడా శోధింపబడి, ఆయన సన్నిధికి వచ్చి కూడా అనారోగ్యంతో ఉంటూ, ఆయన సన్నిధికి వచ్చి కూడా కష్టాలు, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో అది ఎంతో శోధనలో పడుతున్నవారు ఉన్నారు కదండి. ఏమండి, అలా శోధనలో మనం పడుతుంటే మనం అనుకోవచ్చు, నన్ను ఎవరో కరుణించే వాళ్ళు లేరండి, పట్టించుకునే వాళ్ళు లేరండి, నా కష్టాన్ని గుర్తించే వాళ్ళు లేరండి, కనీసం ఓదార్చే వాళ్ళు లేరండి అని మనం అనుకుంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ఆయన శోధింపబడి ఉన్నాడు కనుక, భూలోకంలో ఆయన తెలుసు కనుక, అనుభవం ఉంది కనుక, ఇదిగో నా కోసం బ్రతికే క్రైస్తవులందరికీ శోధనలు వస్తాయి. అర్థమైందా? నా కోసం బ్రతికే క్రైస్తవులందరికీ శోధనలు వస్తాయి. ఇదిగో శోధనలో పడిన వారందరికీ నేను సహాయం చేయాలి. ఏం చేయాలి? సహాయం చేయాలి. అంటే ఇప్పుడు అందరికి ఏం చేస్తున్నాడట? ఆయన సహాయం చేస్తున్నాడు. ఎలా? ప్రతిరోజు ఆయన మాటల ద్వారా, ఏమండి, తన యొక్క పిల్లల ద్వారా, సంఘం ద్వారా, ఏమండి, మనకి ఓదార్పును, ఏమండి, మనకి నెమ్మదిని, మనకి పిల్లరా దేవునిలో ప్రశాంతతను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అవునా కదా? ఎన్నో శోధనల నుంచి మనం గట్టెక్కించబడుతున్నాం. ఎన్నో పరిస్థితుల నుండి మనం ఇంకా పిల్లలు నిలబడగలుగుతున్నామంటే సహాయం లేకపోతే నిలబడలేమండి. నిలబడగలుగుతాం? నిలబడలేం. అంటే సహాయం అందుతుంది. ఆయన నిత్యము మనకి ఏం చేస్తున్నాడట? సహాయం. ఏ విషయంలో? శోధింపబడుతున్న మన విషయంలో. ఆయన శోధింపబడిన అనుభవం ఆయనకు ఉంది కనుక శోధింపబడే ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తున్నాడట? సహాయం. ఇప్పుడు మీరు గుండెల మీద చేసుకుని నిర్భయంగా ఉండండి. ఇదిగో నాకు శోధన వచ్చిందా, నాకు సహాయం చేసే సహాయకర్త ఎక్కడున్నాడు? పరమందు నాకున్నాడు, ఉత్తరవాది ఉన్నాడు, ఆహరణకర్త ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నాకు బాధ లేదు అని నిర్భయంగా ఉండండి. ఎందుకంటే ఆయన మనకున్నాడు. అందుకే నేను ఒకరోజు ఒక మాట చెప్పాను, ఆత్మీయ జీవితంలో ఆనందంగా ఉండడం ఎలా అంటే, ఆత్మీయ జీవితంలో ఆనందంగా ఉండాలంటే మన మీద ఉన్న భారం అంతా ఆయన వేసి, ఆయన మీద మోపి, నా భారం అంతా నీ మీద వేస్తున్నాను, నీ చిత్తం ఎలా ఉంటే అలాగ జరిగించని మనం ఉండగలిగితే ప్రశాంతంగా ఉంటాం. అన్నీ మనమే మోసామనుకోండి, మనం ఎప్పుడు కృంగిపోతాం. ఆయన మీదే వేసామనుకోండి, ప్రశాంతంగా ఉంటామని చెప్పాను కదా. అలా కనుక మనకు శోధన వచ్చినప్పుడు మీరు అనుకోండి, శోధనలో సహాయం చేసే ప్రభు నాకున్నాడు, యేసుక్రీస్తు నాకున్నాడని ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. చివరిగా ఒక్క మాట చూపించి ముగిస్తాను. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? యోహాను స్వార్థ మనం ఆయన ఇట్లా భయము భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించగలిగి ఆయన వాక్యానుసారంగా బ్రతకగలిగితే ఆయన ఇంకా ఏం చేస్తున్నాడో చివరి మాట చెప్పి ముగిస్తాను. యోహాను స్వార్థ 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయములు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడికి ఎందుకు వెళ్ళాడట ఆయన? స్థలము సిద్ధపరచ. ఎవరికి? ఆయన కాదట. ఎవరికి? మనకి. ఏమండి, సహాయం చేసేది మనకే, స్థలం సిద్ధపరిచేది మనకే, ప్రార్థన విజ్ఞాపనలు చేసేది మన పక్షాన్ని, ఏమండి, ఉత్తరవాదిగా ఉంది మనకే, అన్నీ మన కోసం అండి. అసలు ఆయన జీవితంలో చేసిన ప్రతి కార్యం ఎవరి కోసం అయ్యా? మన కోసమే. ఆయన కోసం ఏమి లేవా? అది అసలు ఆయన కోసం ఏమీ లేవు, మన కోసమే. అంటే ఆయన జీవితం అంతా దారపోసింది మన కోసమే. ఇప్పటికీ పరమం నుండి సమస్తము దారపోస్తుంది మన కోసమే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడట? స్థలము సిద్ధపరుస్తున్నట. అంటే ఆయన కోసం బ్రతికే పిల్లలందరి కోసం, ఏమంటే పరమనున్న యేసుక్రీస్తు ఏం సిద్ధపరుస్తున్నాడట? స్థలం. అంటే ఖాళీగా లేడా? నా తండ్రి ఇదివరకు పని చేశాడు, నేను పని చేయొచ్చు. ఏం చేస్తున్నావు ప్రభు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం లిస్ట్. చాలా చేస్తున్నాడు, చాలా చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూ వచ్చాడు, చేసి వెళ్ళిపోయాడు. పరలోకం నుండి సింహాసనం, తండ్రి కుడి పార్శ్వం నుండి అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పటి వరకు మనం చెప్పుకునే విషయాలు చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు పరమునకు ఎక్కిపోయిన తర్వాత చేస్తున్న కార్యాలు ఏంటో ఒక్కొక్కడికి గుర్తు చేయండి. ఏం చేస్తున్నాడు? ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకటి. రెండోది, ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకటి. రెండోది, ఉత్తరవాదిగా ఉన్నాడు. మూడోది, మన శిక్ష, మన అవమానాన్ని
భరిస్తున్నాడు. 4వది శోధనలో కూడా సహాయం చేస్తున్నాడు. 5వది స్థలము సిద్ధపరుస్తున్నాడు. అంటే అన్నీ మన కోసమే, ఆయన కోసం. ఏమి నిజంగా తల్లిదండ్రులు ఏదైనా పిల్లల కోసమే చేస్తారో వాళ్ళ కోసం ఏమైనా చేసుకుంటారు. ఏది చేసినా పిల్లల కోసమే కదండి. అంటే తండ్రి కంటే మించి, తల్లి కంటే మించి సమస్తము మన కోసమే చేస్తున్నాడు కదండి. అలాంటివి ఏమండి తండ్రి స్థానంలో ఉండి వీళ్ళ నిత్యుడకు తండ్రిగా మనకు చేస్తున్న ఎన్నో కార్యాలను బట్టి నిజంగా ఆయన ఎడల మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, పని చేసి కంప్లీట్ చేసి పరమునకు ఎక్కిన వాడే ఇంకా పనిలో ఉంటే పని కొరకే భూమి మీదకి వచ్చి మనం చేస్తున్న పని ఏంటి మరి? అర్థమవుతుందండి? అసలు దేవుడి శరీరాన్ని ఇచ్చిందే ఈ భూమి మీద పని చేయడానికి, ఆయన పని తండ్రి చిత్తం నెరవేర్చడానికి, సత్క్రియలు జరిగించడానికి. అదే కదా ఎఫెసీ పత్రిక 2:10 ఏం చెప్పాడు? ఆయన పని చేయడానికి మనం పనిగా ఆయన పని చేసి మన ఈ భూమి మీదకి పంపించాడు, ఆయన సత్క్రియలు చేయడానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పని చేసిన వాడే విశ్రాంతిలోకి వెళ్ళి కూడా పనిలో ఉంటే అసలు పని ఏంటో అర్థం కాక పనే ప్రారంభించకుండా ఉన్న మనకి ఎక్కడ, మనం ఎక్కడ? ఆల్రెడీ పని చేసి వెళ్ళిపోయి మరలా పని చేస్తున్న ఆయన ఎక్కడ? అంటే ఆయన డ్యూటీ చేశాడు, ఓటీ చేస్తున్నాడు. మనం ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, ఓటీలోకి వెళ్ళేది ఎప్పుడు? ఇంకా డ్యూటీ అంటే అసలు భూమి మీద మనం వచ్చిందే ఏదో పని చేసుకొని అలా ఇలా బ్రతికేయడానికి కాదు. ఏమండి? ఏదో రకంగా బ్రతికేయడానికి కాదు భూమి మీదకి వచ్చింది. తండ్రి చిత్తం నెరవేర్చుటకే భూమి మీదకి మనం వచ్చాం. ఆయన పని చేయుటకే అవయవాలను దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మనకు ఆయన ఈ యొక్క ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇవ్వబడిన ఆయుష్కాలంలో చేయవలసిన పని ఉంది. ఆ పని చేస్తేనే విశ్రాంతి. అందుకే ఎబ్రీ పత్రిక 4:10 గుర్తు చేయమన్నాను, మీరు గుర్తు చేయలేదు. సరే, దేవుడు నాకు గుర్తు చేశాడు. చదవండి ఒకసారి. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి, అల్టిమేట్గా ఈ మాట గుర్తుంచుకోండి, దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతులు అనగా పరలోకమునకు ప్రవేశించువాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించాలి. ఒకవేళ పరలోకం ఎంతమందికి కావాలి? విశ్రాంతిలోకి ఎంతమందికి వెళ్ళాలనుకుంటున్నారు? నిత్య జీవం ఎంతమందికి కావాలి? ఆ నిత్యము జీవించే విశ్రాంతి, ఆ పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరి భూమి మీద చేయవలసిన పని ఏంటంటే, మన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్యాలను మనం నెరవేర్చి ముగించి తొదముట్టించి, నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసం కాపాడుకుంటుంది, దేవుడు నాకు ఇచ్చిన క్రియలు నేను తొదముట్టించింది, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నట్టుగా పౌలు గారి లాగా మనం చెప్పుకోవాలంటే, దేవుడు మనకిచ్చిన క్రియలు మనం భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి పరలోకానికి వెళ్ళాలి. ఇది నియమం. ఆ నెరవేర్పు చేయలేనటువంటి వాడికి పరలోకం లేదు. అర్థమవుతుందా? విశ్రాంతిలోకి వెళ్ళాలంటే పని చేయాలని ముందు చెప్పాను కదా. విశ్రాంతిలోకి వెళ్ళవలసిన ప్రతి వారు ఎవరయ్యా అంటే పని చేసిన వాళ్ళే. పని చేసిన వాళ్ళే విశ్రాంతి తీసుకోవడానికి అర్హులు. దేవుడు పని చేశాడు కనుక విశ్రాంతిలోకి వెళ్ళాడు. యేసు పని చేశాడు కనుక పరలోకానికి విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం విశ్రాంతిలోకి వెళ్ళాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇది అల్టిమేట్గా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఏమండి? ఈ వాక్య సారాంశం ఏంటంటే, మనం చేయవలసిన పని ఏంటి, మనం ఏ పని చేసి పరలోకానికి వెళ్ళాలి అంటే, క్రియలు ముగించకుండా పరలోకం లేదు. నేను అడుగుతున్నాను, అసలు ఏ క్రియలు చేస్తే పరలోకం వస్తుంది? ఇప్పటివరకు మీరు ఏ క్రియలు చేస్తున్నారు? నేను ముగించే పనిలో ఉన్నారా? లేదంటే ఇంకా అసలు ప్రారంభించారా? ఇంకా కొంతమంది బాప్తిస్మం పొందలేదు అంటే ప్రారంభించలేదు అనమాట. ఏమండి? ఇంకొంతమంది బాప్తిస్మం పొందలేదు అంటే ఇంకా ప్రారంభించలా. కొంతమంది బాప్తిస్మం పొందారు, మారు మనసుకు తగిన క్రియలు ఇంకా మొదలు పెట్టాల. ఎప్పుడు మొదలు పెడతామంటే 2026లో ట్రై చేద్దాం అనుకుంటున్నారు చాలామంది. ట్రై చేయడం కాదు, రేపేమో సంభవించడం మనకు తెలియదు. మీ జీవం అయిపోయింది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి అంటారు. ఇంకా రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం అని అండి మనం టైం వేస్ట్ కార్యక్రమాలు, టైం పాస్ కార్యక్రమాలు చేయొద్దు. రేపు ఏం సంభవిస్తుందో తెలియదు కదండి. అందుకే నేడు కనబడుతున్న సమయం ఉండగానే మారు మనసు పొంది, పాప క్షమాపణ పెట్టి, బాప్తిసం పొంది మన కార్యాలు ప్రారంభించామనుకోండి. కార్యాలు ప్రారంభిస్తే ఏమంటే మరణం మనకు రాకముందే, ఏమండి ఈ జీవం వెళ్ళిపోకముందే, ఈ దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోకముందే మనకు కొన్ని కార్యాలు ఇచ్చాడు. ఆ కార్యాలు నెరవేర్చుకొని వెళ్ళిపోవాలి మనం. అప్పుడే విశ్రాంతిలోకి వెళ్తాం. ఏమనుకుంటున్నారు? చాలా మందికి తెలియట్లా ఆ దేవుని కష్టం ఏంటో, యేసుక్రీస్తు కష్టం ఏంటో, మనకి ఏ కార్యాలు ఆయన ఇచ్చాడో చాలా మందికి అర్థం కావట్లేదు. కనుక పని ప్రారంభించిన వారు ప్రారంభించండి. పని ప్రారంభించిన వారు సంపూర్తిగా చేయడానికి ప్రయత్నం చేయండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ, ఎప్పుడు ప్రాణం పోయినా, ప్రభు ఎప్పుడు పిలిచినా, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. అంటే
చావు అయితే లాభం ఎప్పుడంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడికి లాభం వస్తుంది, ఏం చేయని వాడికి ఎలా వస్తుంది? అర్థమైందండి. లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు అనుకోండి, వాడు చెప్తాడు చచ్చిపోతే నీకు డబ్బులు వస్తాయా అని. ఇన్సూరెన్స్ చేయించుకున్నవాడికి ఎలా వస్తుంది? అర్థమవుతుందా? బాప్తిజం పొందిన వాళ్ళకి పరలోకం పని చేస్తే వస్తుంది. ఏమండి, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ క్రైస్ట్లో ఇంకా ఇది చేయించుకోలేని వారికి లేదు అవకాశం. అందుకే ఒకసారి ఆలోచించండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా అయిపోయింది, ఇప్పటికే మిగిలిన కాలం ఎంతో తెలియదు. ఇప్పుడు ఎవరు ఎలా చనిపోతున్నారు, ఎవరు ఎలా ప్రాణం పోతుందో, ఎవరు ఎవరి కాలాన్ని ఎప్పుడు ముగించుకుంటున్నారు, ఎవరి యొక్క కుటుంబాన్ని ఎలా ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు. టైంతో పని లేదు, కాలంతో పని లేదు, వయసుతో పని లేదు, ఏమండి బలంతో పని లేదు. కనుక ఎప్పుడు మరణం పలకరించినా వెళ్ళిపోవాలి. కానీ ఆ టైంకి మనం సిద్ధపడి సెలెక్ట్ అయి ఉండాలి. అర్థమైందా? అప్పటికి మనం సిద్ధపడి సెలెక్ట్ అయి ఉండాలి. అంటే అలా సెలెక్ట్ అవ్వాలంటే ముందు బాప్తిసం పొందాలి. అదే లైఫ్ ఇన్సూరెన్స్ క్రైస్ట్. బాప్తిసం పొందడం. రెండోది పని ప్రారంభించాలి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. అప్పుడు విశ్రాంతిలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇదనమాట వాక్య సారాంశం.